చింతకాయలను చూడవచ్చు. దీనిని భారతదేశపు ఖర్జూరమని పిలుస్తారు. పండు చింత గురించి, చింతకాయల గురించి చెబితే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరిపోతాయి. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు జీర్ణాశయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. రక్తం లేని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. చింతకాయలోని కాల్షియం ఎముకలు దృఢంగా మారటానికి సహకరిస్తుంది. ఆకలి సరిగ్గా వేయనప్పుడు కాస్త చింతకాయ నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే కాసేపటికి ఆకలి అనేది వేస్తుంది. చింతకాయ పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు ఈ చింతకాయతో. చింతకాయలో హైడ్రాస్టిక్, సిట్రిక్ యాసిడ్ వంటి సమ్మేళనం ఉంటుంది. దీనిలోని విటమిన్ ఇ స్త్రీలలో అయితే ఋతు సమస్యలను పోగొడుతుంది. దీనిలోని ఫైబర్ మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది. చిన్న పిల్లలకు కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు చింతకాయ గాని, చింతపండు గాని, చింత చిగురుతో కానీ చేసిన వంటలు తినిపిస్తే